అది 100 ఏళ్ల వైభవం కలిగిన చారిత్రాత్మక విద్యాలయం. ఎంతో మంది విద్యావేత్తలను సమాజానికి అందించిన విశ్వవిద్యాలయం. అయితే అది నాణానికి ఓ వైపు మాత్రమే. రెండో వైపు చూస్తే యూనివర్సిటీ విద్యార్థులను వెంటాడుతున్న సమస్యల చిట్టా నానాటికి పెరిగిపోతోంది. శతవార్షిక ఉత్సవాలను జరుపుకుంటున్న విశ్వవిద్యాలయంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయ క్యాంపస్ విద్యార్థులు ఆకలి కేకలతో దద్దరిల్లుతోంది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలోకి వెళ్లిపోయింది. 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూనివర్సిటీ హాస్టళ్ల మెస్లకు అధికారులు తాళాలు వేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం నుంచి విశ్వవిద్యాలయ హాస్టళ్లలో భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఫీజులు చెల్లించిన విద్యార్థులకు మాత్రమే మెస్సులు తెరుస్తామని అధికారులు హెచ్చరించడంతో పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాలకుల అసమర్థత వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కావడంతో ఈ దుస్థితి నెలకొంది. ఫీజులు చెల్లించడం లేదనే కారణంగా ప్రైవేటు యూనివర్సిటీల్లో లాగా ఆంధ్ర యూనివర్సిటీలో మెస్సులు మూసేయడం అమానుష చర్య అని మండిపడుతున్నారు విద్యార్థులు. మెస్ ఫుల్ ఫీజు కడితేనే మాకు ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు ఇస్తాం అప్పుడే తినడానికి అవుతుంది అని అంటున్నారు. మొత్తం ఫుల్ ఫీజు అనేది పే చేయమన్నారు. మేము టైం ఇమ్మని మొత్తం నేనైతే ఇప్పుడు 15,000 పే చేయాలి. అదే దాని గురించి చూస్తున్నాం ఏంటనేది. ఇప్పుడు భోజనం పెట్టారా లేదా మీకు? లేదు, పెట్టలేదండి. ఇయర్ ఫీజు మొత్తం ఒకసారి కట్టొచ్చు అని చెప్పి అన్నారు, అందుకని మరి కట్టలేదు. సీనియర్స్ చెప్పారు, అందుకని మరి తీసుకోవాలి మొత్తం ఒకసారి పే చేద్దామని చెప్పి. బట్ కానీ ఇప్పుడు మెస్ కార్డ్ ఆపారు. మరి తినడానికి మరి ఎగ్జామ్స్ కూడా అవుతుంది, మిడ్ కూడా అవుతుంది మాకు ఇప్పుడు. అంతే అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో కడతా అని చెప్పి అన్నారు. సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు బ్యాలెన్స్ లేకపోతే రూమ్ అలాట్ చేయని చెప్పేసి సీనియర్స్ అన్నారు. బట్ కానీ ఇప్పుడు ఇలా ఆపారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ కు భోజనం పెట్టకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఫీజు కడితేనే మెస్ ఓపెన్ చేస్తామని చెప్పడం క్రూరమైన చర్య అంటూ అధికారుల తీరును ఎస్ఎఫ్ఐ ఖండించింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించింది. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను చదవడానికి విద్యార్థులకి చాలా భారంగా మారుతూ ఉంది. ఇది ఆర్థిక భారంగా ఎక్కువగా అనేది చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వర్తిస్తుందన్న విద్యార్థుల నుంచి ఎటువంటి రుసుము కూడా వసూలు చేయకూడదని చెప్పేసి ఈరోజు స్వయాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం అనేది వేలకు వేలని ఫీజులు అనేది దోపిడీ చేస్తుంది. అటు మెస్ ఫీజులు కావచ్చు, ఇటు కాలేజీ ఫీజులు కావచ్చు, దోపిడీ చేస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులకి ఎగ్జామ్స్ కానీ ఈరోజు ఫీజు కడితే తప్ప, మెస్ ఫీజులు కడితే తప్ప కానీ విద్యార్థులకి భోజనం పెట్టలేని పరిస్థితి, అటువంటి దుర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు నెలకొంది. భోజనం వంటి మౌలిక అవసరాలను కూడా ఫీజులతో ముడిపెట్టడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విద్యావేత్తలు కోరుతున్నారు.